నేటి క్రైస్తవ సమాజంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి దేవుని సంఘంలో దావీదు కుటుంబాలు ఎక్కడ? కొర్నేలి కుటుంబాలు ఎక్కడ? యోబు కుటుంబాలు ఎక్కడ? యెహోషువ కుటుంబాలు ఎక్కడ? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరెవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. ఇది యెహోషువ కుటుంబం. ప్రభునందు ప్రియులారా, యెహోషువ కుటుంబం దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో చెబుతున్నారు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. చెబితే వినడం లేదు కదా. మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారేమో సేవించండి. నది అవతల ఉన్న దేవతలను, నది యువతల ఉన్న దేవతలను సేవిస్తారో సేవించండి. అమోరీయుల దేశంలో నివసిస్తున్నారు కదా, వారి దేవతలను సేవిస్తారేమో మీరు సేవించండి. మీరు ఎవరిని సేవించినను ఎవరిని కోరుకున్నను నేను నా ఇంటి వారును నా కుటుంబము యెహోవా దేవుణ్ణి మేము సేవిస్తాము. క్రైస్తవ సమాజమా, దేవుని నమ్ముకున్న ప్రజలారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని సంగమా, ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చదువుకుంటే చదువుకోండి, లేకపోతే లేదు. ప్రతి సమాజ కూటానికి మీరు గుడికి వస్తే రండి, లేకపోతే లేదు. నేను నా కుటుంబం మాత్రం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం, ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటాం, ప్రతి సమాజ కూటానికి మేము హాజరవుతాం. మేముంటున్న నివాస స్థలములోనే